రొమ్ము క్యాన్సర్పై యూట్యూబ్ వేదికగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రికార్డ్ స్థాయిలో రొమ్ము క్యాన్సర్ అవగాహన పాఠాన్ని వీక్షించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించిన కిమ్స్ ఆసుపత్రి రొమ్ము క్యాన్సర్ వైద్య నిపుణులు రఘురామ్ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు చేతుల మీదుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రశంసా పత్రాన్ని రఘురామ్ అందుకున్నారు. రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తొలి దశలోనే ఈ క్యాన్సర్ను గుర్తిస్తే అధునాతన వైద్య పరిస్థితులను అనుసరించి నయం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించేందుకు ప్రజలకు అవగాహన అత్యంత అవసరమని, ఏకకాలంలో వందలాది మందికి అవగాహన కల్పించడంలో రఘురామ్ పాత్ర గొప్పదని అన్నారు. ప్రస్తుత సమాజంలో సామాజిక మాధ్యమాలను వినోదానికి వాడుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని సమాజంలో మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించడం శుభ పరిణామమని అన్నారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని, అభిరుచి కలిగి ఉండటం భారత జాతికి శ్రేయస్కరమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలంటే శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఆహారపు అలవాట్లను నియంత్రణలో ఉంచుకుంటే వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని అన్నారు. భారతదేశంలో ఉండే ప్రజలు మాతృభాషకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అన్నారు. సార్ కొంచెం కాసేపు సరదాగా మనకి ఏదుంటే అది చూసుకోవడం, కావాల్సిన దానికి ప్రిపేర్ కావడం, త్వరగా పడుకోవడం. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కూడా ఆల్మోస్ట్ ఆపేస్తారు. నైట్ అస్సలు ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను ఎంత అదే అలవాటు అయిపోతా ఉంటాను. అంతా కూడా సృజనాత్మక శక్తి, క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ఇన్హరెంట్ నాలెడ్జ్, అది బోత్ ది రీజన్. సార్ క్లోజ్ సార్ సార్ Breast cancer awareness lesson on YouTube in 24 hours between 8th March and 9th March. The first certificate relating to the largest breast cancer awareness lesson was presented on the International Women's Day at Brahma Kumaris. People are saying Hindi is being imposed. He said, people are saying, he didn't feel, but he said. I said in my speech, no imposition. Everybody started laughing. I said, no imposition. Even now I am saying, no imposition. So if you want to communicate with the larger section of the people in the country, you need to learn Hindi. I am also from Nellore, which is bordering Chennai. During my student days, we had anti-Hindi agitation. We started saying Hindi down. Nellore kada Chennai. ఎక్కడంటే పక్కన ఒక కొనుడు భరించుకొని చెప్పాడు సార్, 2 places Hindi is there. What are the 2 places? Railway station and then post office. We got into 2 batches, went there and then put car. Dagghar, railway station. Later when I became general, we will have best to say. But unfortunately now many of the children, their lifestyle is that they get up late and the parents take an excuse because they are awake up to late in the evening. I went to a family. Then the girl was, morning around 9 o'clock at 8:45. She was coming down from the upstairs and the parents were looking at me and they were telling me about the degree. No, she was awake till late in the evening. I asked her, what is it you are doing in the evening? She said she was busy. I said, please, for my understanding, because I go around the country, I study the life of the people, try to understand the country and the people. So please, I give a paper like this and ask her to write down busy what was the activity. She wrote morning
busy, afternoon busy, evening busy, night busy. You don't know what busy is. This is what is happening. So I advise all the youngsters to you, because television channels are here, the youngsters across the state and the country. Please follow discipline in your life. Improve your lifestyle. ఉదయాన్నే సూర్యోదయంతో చేయండి, కాస్త వ్యాయామం చేయండి, మీకు ఇష్టం వచ్చిన వ్యాయామం నడక చేయండి, వేగంగా నడవండి, లేదా ఆటలు ఆడండి, మీ ఇష్టం వచ్చిన ఆటలు ఆడండి. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోండి, మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుకోండి. ఈ రెండు సరిగా ఉన్నప్పుడు మీరు జీవితంలో ఎంతో పైకి వెళ్ళగలరు. ఆ తర్వాత పచ్చనం చేసిన వండిన వేడి పదార్థాన్ని తినండి. చాలా మంది ఇప్పుడు అంతా చూస్తాం ఫాస్ట్ ఫుడ్స్ వస్తున్నాయి, ఫాస్ట్ ఫుడ్స్ అంతా కూడా. మనం ఒక అబ్బాయిని అడిగాను, బాబు ఎందుకు ఇది తింటున్నాం సార్, అంత రెడీగా ఉంటుంది సార్, అదే జొమాటో ఎవరు అడిగారు, ఎవరు టొమాటో అన్నా ఏందని అడిగితే జొమాటో, స్విగ్గీ వాటి ద్వారా వస్తుంది, వేడిగా ఉంటుంది సార్ బాబు. ఇన్స్టెంట్ ఫుడ్ నేను చెప్పాను, ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజ్. ట్రై టు అండర్స్టాండ్. ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఇట్ హ్యాస్ టు బి కుక్డ్ ప్రాపర్లీ. సో పచ్చదనం చేసిన భోజనం తినండి, మీ ఇష్టం వచ్చిన భోజనం. నేనే మీకు ఇది తినండి అది తినరా ఏం చెప్పడం, మీ ఇష్టం వచ్చిన తినండి.